ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అక్రమ సంబంధాలు కలిసే అవకాశం ఉంది, అలాగే కొన్ని అంశాల్లో మీరు ఆనందంగా సమయాన్ని గడిపే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా మిథున రాశి వారిలో చాలా ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎటువంటి అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఇదివరకు మిథున రాశి వ్యక్తులు ఎవరితో అయినా సరే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటే, మీరు తర్వాత అది తప్పు అని తెలుసుకుని మీరు మనసు మార్చుకుని ఉంటే కనుక అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా సమయాన్ని గడుపుతారు. బయటి ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా మీకు కొంత ప్రతికూలత ఉంది. ఒకప్పుడు మీరు చేసినటువంటి తప్పు మీ కళ్ల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే అందరు వ్యక్తులని కాదండి, ఎవరైతే ఇటువంటి సంబంధాలు పెట్టుకుని తర్వాత వారు బుద్ధి తెచ్చుకుని ఆ సంబంధాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారో అనుకోకుండా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. అయితే తిరిగి ఆ పొరపాటు, ఆ తప్పు చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ విధంగా మీరు ఆ తప్పు వైపుకు మళ్లీ మొగ్గు చూపారంటే మీ యొక్క జీవితాన్ని మీ చేజేతులారా మీరే సర్వనాశనం చేసుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పనిని పూర్తి చేయటంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. అలాగే ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు. అలాగే మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించటం లేదు, డబ్బు సమకూరటం లేదు, లోన్ల కోసం ప్రయత్నం చేసినా లోన్లు దొరకటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి లోన్ శాంక్షన్ అవ్వటం, డబ్బు సమకూరటం, కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క సన్నిహితుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించటం, ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులతో కాని బంధువులతో కాని కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా కానీ ఆలోచించకుండా తొందరపాటుతనంతో పని చేయకండి. ఒకవేళ చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.